ఓం మహాగణాధిపతయే నమః. వినాయక చవితికి పూజకు ఉపయోగించే 21 రకాల పత్రి. దానిలోని ఔషధ గుణాలు ఏమిటంటే ఈ వీడియోలో చూద్దాం. ఏకవింశతి పత్ర పూజ. ఒక్కొక్క నామం చదువుతూ పత్రాలతో స్వామిని పూజిద్దాం. ఓం సుముఖాయ నమః. మాచీపత్రం పూజయామి. మాచిపత్రి ఇది చామతి జాతికి చెందిన మొక్క. సువాసన వెదజల్లుతుంది. ఇది దద్దుర్లు, తలనొప్పి, వాత నొప్పులు, కళ్ళు, చర్మ సంబంధమైన వ్యాధుల నివారణలో అద్భుతంగా పనిచేస్తుంది. ఓం గణాధిపాయ నమః. బృహతీపత్రం పూజయామి. వాకుడు దీనిని మొలక అని కూడా పిలుస్తారు. దగ్గు, జలుబు, జ్వరం, అజీర్ణం, మూత్ర వ్యాధులను, నేత్ర వ్యాధులను నయం చేస్తుంది. వీటితో పళ్ళు కూడా తోముకోవచ్చు, దోహదపడుతుంది. ఓం ఉమాపుత్రాయ నమః. బిల్వపత్రం పూజయామి. మారేడు ఇది చాలామందికి తెలిసిన చెట్టు. బిల్వపత్రం శివునికి ఎంతో ఇష్టమైనది. విరేచనాలు, జ్వరం, మధుమేహం, కామెర్లు, నేత్ర వ్యాధులను తగ్గిస్తుంది. శరీర దుర్గంధ సమస్య నుంచి కూడా బయటపడవచ్చు. ఓం గజాననాయ నమః. దుర్వాయుగ్మం పూజయామి. గరిక గరిక గడ్డి జాతి మొక్క. వినాయకుడికి ఎంతో ఇష్టమైనది. గాయాలు, చర్మ వ్యాధులు, దద్దుర్లు, మూత్రంలో మంట, ముక్కు సంబంధ వ్యాధులు, ఉదర సంబంధ వ్యాధులు, మొలల నివారణలో దోహదపడుతుంది. ఓం హరసూనవే నమః. దత్తూరపత్రం పూజయామి. ఉమ్మెత్త శ్వాసకోశ వ్యాధులను నయం చేయడంలో ఉమ్మెత్త బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా ఆస్తమా వ్యాధిని కూడా తగ్గిస్తుంది. ఓం లంబోదరాయ నమః. బదరీపత్రం పూజయామి. రేగు ఇది అందరికీ తెలిసిన మొక్క. గ్రామాల్లో ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తాయి. ఇది జీర్ణకోశ వ్యాధులు, రక్త సంబంధ వ్యాధులు, చిన్నపిల్లల వ్యాధుల నివారణకు పనిచేస్తుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఓం గుహాగ్రజాయ నమః. అపామార్గపత్రం పూజయామి. ఉత్తరేణి మొక్క కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఆకులు గుండ్రంగా, గింజలు, ముళ్ళు ఉంటాయి. దీనిని దంతధావనానికి వాడుతారు. పిప్పి పన్ను, చెవిపోటు, రక్తం కారటం, మొలలు, గడ్డలు, అతి ఆకలి, జ్వరం, మూత్రపిండాల్లో రాళ్ళు సమస్యలకు వాడతారు. ఓం గజకర్ణాయ నమః. తులసీపత్రం పూజయామి. తులసి హిందువులు ఎంతో పవిత్రంగా చూసుకునే మొక్క ఇది. తులసితో దగ్గు, జలుబు, జ్వరం, చుండ్రు, అతిసారం, చెవిపోటు తగ్గేందుకు ఉపయోగపడుతుంది. ముఖ సౌందర్యంతో పాటు ఒంట్లో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. ఓం ఏకదంతాయ నమః. చూతపత్రం పూజయామి. మామిడి హిందువుల శుభకార్యాలు జరిగినా, పండగలు వచ్చినా ఇది తప్పనిసరిగా ఉండాలి. మామిడి తోరణాలతో ఇల్లంతా అలంకరిస్తారు. మామిడాకులు రక్త వినోచనాలు, చర్మ వ్యాధులకు పనిచేస్తుంది. మామిడి తోరణాలతో ఇంటిలోనికి క్రిమికీటకాలు కూడా రావు. ఓం వికటాయ నమః. కరవీరపత్రం పూజయామి. గన్నేరు ఇది గన్నేరు మొక్క. తెలుపు, ఎరుపు, పసుపు రంగు పూలు పూస్తాయి. తేలుతో పాటు ఇతర విషకీటకాల కాటు, దురద, కళ్ళ సంబంధ వ్యాధులు, చర్మ వ్యాధులు తగ్గించడానికి ఈ ఆకులను ఉపయోగిస్తారు. ఓం భిన్నదంతాయ నమః. విష్ణుక్రాంతపత్రం పూజయామి. విష్ణుక్రాంత ఈ మొక్కకు నీలం రంగులో పువ్వులు పూస్తాయి. విష్ణుక్రాంత మొక్కల ఆకులతో జ్వరం, కఫం, దగ్గు, ఉబ్బసం తగ్గుతుంది. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఓం వటవే నమః. దాడిమీ పత్రం పూజయామి. దానిమ్మ ఆకుల్ని దాడిమీ పత్రం అంటారు. ఇది విరోచనాలు, అతిసారం, దగ్గు, కామెర్లు, మొలలు, కండ్ల కలకలు, గొంతు నొప్పి, ముక్కు నుండి రక్తం కారటం, చర్మ వ్యాధులు తగ్గించడానికి సహాయపడుతుంది. ఓం సర్వేశ్వరాయ నమః. దేవదారు పత్రం పూజయామి. దేవదారు దేవుళ్లకు ఎంతో ఇష్టమైన చెట్టు ఇది. చాలా ఎత్తుగా పెరుగుతాయి. అజీర్తి, ఉదర సంబంధ వ్యాధులు, చర్మ వ్యాధులు, కంటి వ్యాధులను తగ్గించడానికి దేవదారు ఆకులు దోహదపడతాయి. ఓం ఫాలచంద్రాయ నమః. మరువక పత్రం పూజయామి. మరువం ఇది కూడా చాలా సుపరిచితమైనదే. పూలదండల్లో కూడా దీనిని వాడుతారు. వాడుక భాషలో దవనం అని కూడా అంటారు. ఎంతో సువాసన కలిగి ఉంటుంది. ఈ ఆకులతో జీర్ణశక్తి పెరుగుతుంది. జుట్టు రాలడం, చర్మ వ్యాధులు తగ్గించేందుకు దీనిని వాడుతారు. ఓం హేరంబాయ నమః. సింధువారపత్రం పూజయామి. వావిలి వాడుక భాషలో వావిలాకు అని పిలుస్తారు. ఆయుర్వేదంలో ఎక్కువగా వినియోగిస్తారు. జ్వరం, తలనొప్పి, చెవిపోటు, కీళ్ళ నొప్పులు, మూర్ఛ వ్యాధులను తగ్గించేందుకు ఉపయోగిస్తారు. ఓం శూర్పకర్ణాయ నమః. జాజీపత్రం పూజయామి. జాజి ఆకు ఇది మల్లె జాతి మొక్క. వాడుక భాషలో సన్నజాజులు అంటారు. ఈ మొక్క ఆకులను నోటిపూత, కామెర్లు, వాత నొప్పులు, జీర్ణాశయ వ్యాధులు, చర్మ వ్యాధులను తగ్గించేందుకు ఎక్కువగా వాడుతారు. ఓం సురాగ్రజాయ నమః. గండకీపత్రం పూజయామి. దేవకాంచనం
దీనిని లతాదూర్వ అని కూడా పిలుస్తారు. భూమిపై తీగ మాదిరి పాకుతుంది. దీని ఆకులను ఆహారంగా కూడా స్వీకరిస్తారు. మూర్ఛ వ్యాధి, పొట్ట సంబంధ వ్యాధులు, నులిపురుగుల నివారణకు చక్కగా పనిచేస్తుంది. ఓం విభవక్తాయ నమః. సమీపత్రం పూజయామి. జమ్మి. జమ్మి ఆకు కూడా అందరికీ తెలిసినదే. దసరా రోజున జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు చేసి ఆకులను పుచ్చుకొని శుభాకాంక్షలు చెప్పుకుంటారు. జమ్మి ఆకులను కుష్ఠవ్యాధి, అతిసారం, దంతవ్యాధులు, కఫ సమస్యల్లో ఎక్కువగా వినియోగిస్తారు. ఓం వినాయకాయ నమః. అస్వస్థపత్రం పూజయామి. రావి. ఈ చెట్లను కూడా ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఆలయాల వద్ద ఎక్కువగా కనిపిస్తాయి. వీటి ఆకులను మలబద్ధకం, వాంతులు, జ్వరాలు, మూత్రవ్యాధుల్లో వాడుతారు. వీటిని తీసుకుంటే జీర్ణశక్తి, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఓం సురసేవితాయ నమః. అర్జునపత్రం పూజయామి. మద్ది. ఈ చెట్టు ఆకులు కూడా మర్రి ఆకుల్లోనే కనిపిస్తాయి. వీటిని చర్మ వ్యాధులు, కీళ్ళ నొప్పులు, గుండె జబ్బుల నివారణలో ఉపయోగిస్తారు. ఓం కపిలాయ నమః. అర్కపత్రం పూజయామి. తెల్ల జిల్లేడు. గ్రామాల్లో జిల్లేడు చెట్లు ఎక్కువగా ఉంటాయి. తెల్ల జిల్లేడును వినాయక పూజలో వాడుతారు. వీటి ఆకులను చర్మ వ్యాధులు, కోరింత దగ్గు, సెగగడ్డలు, కీళ్ళ నొప్పులు, చెవిపోటు, విరేచనాలు, తిమ్మిర్లు వంటి వాటిని తగ్గించడానికి వినియోగిస్తారు. ఏకవింశతి పత్రాన్ని పూజయామి. ఓం మహాగణాధిపతయే నమః. ఏమైనా తప్పులు ఉంటే క్షమించగలరు.